కారులో ప్రయాణం అయ్యి వెళుతూ ఉన్నాడు. చాలా చలి ప్రదేశం, పగలు కూడా చలిగా ఉంటుంది, రాత్రి ఇంకా భయంకర చలిగా ఉంటుంది. కారులో ఉంటే మనం ఎలాగైతే మన దేశంలో ఎండల్లో ప్రయాణం చేస్తుంటే ఏసీ వేసుకుంటామో, పాశ్చాత్య దేశాల్లో హీటర్స్ ఉంటాయి. కారులో బాగా చలిగా ఉండటం వల్ల వారు హీటర్ ఆన్ చేసుకుంటే లోన వేడిగా ఉంటుంది. అటువంటి ప్రదేశంలో ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తుంటే కారు ఇంజిన్ పాడైపోయి కారుని రోడ్డు పక్కన పార్క్ చేసి బయటకు వచ్చి చలిలో వణుకుతూ ఎవరైనా సహాయం చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. వెళుతున్న ప్రతి కారుని ఆపుతూ ఉన్నాడు, సైకిల్ చేస్తూ ఉన్నాడు. ఎవరు కూడా ఇతను వెంక చూడలేదు. అందరూ కూడా ఆ సిటీ వైపు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇతను ప్రయత్నం మానకుండా ఎవరో ఒక సహాయం చేస్తారు కదా, మరి చలిలో ఎలా ఉండాలి అని వణుకుతూనే, పగలు భయంకర చలిగా ఉన్నప్పటికీ వణుకుతూనే అన్ని కార్లకి ఆపడము ప్రయత్నం చేశాడు. వందల సంఖ్యలో కార్లు వెళుతున్నా కానీ ఎవరు కూడా ఇతని వైపు చూడలేదు. సాయంత్రం 6 అయిపోయింది, చలి ఎక్కువైపోయింది, 8 అయిపోయింది, ఇంకా భయంకరంగా చలి ఉంది. ఏ ఆన్ చేద్దామంటే ఇంజిన్ పని చేయట్లేదు. మరి ఎవరైనా వచ్చి సహాయం చేస్తారంటే ఎవరు సహాయం చేయట్లేదు. ఇతను ఒక్కడు కూడా చలిని తట్టుకోలేకపోతున్నాడు. మరి కొంచెం కారులో కూర్చుంటున్నాడు. ఏదైనా కారు వస్తున్నట్టు లైట్ కనబడుతుంటే బయటకు వచ్చి కారులో ఆపుతూ ఉన్నాడు. రాత్రి 11 గంటలు అయిపోయింది. భయంకరమైన చలి, భయంకరమైన మరి ఆ నిస్సహాయత, భయంకరమైన ఒంటరితనం. ఎవరూ సహాయం చేయట్లేదే, ఈ లోకంలో నేను ఒంటరిగా ఉన్నానే, ఇంత దిక్కుమాలిన జీవితం నేను జీవిస్తూ ఉన్నానా, ఎవరు సహాయం చేయట్లేదు, మరి ఈ చలిని తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి కారులో ఒక రివాల్వర్ ఉంటే ఆ రివాల్వర్ తీసుకుని చనిపోక ముందు ఒక నోట్ రాశాడు. గడిచిన 11 గంటల నుంచి ఈ రోడ్డు మీద నేను నిలబడి ఎవరో ఒకరు సహాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. ఎవరు కూడా నా వైపు చూడట్లేదు, ఎవరు కూడా నాకు సహాయం చేయాలని అనుకోవట్లేదు. నేను ఇక చలిని భరించలేకపోతున్నాను, నా ఓపిక నశించిపోయింది, నేను ఒంటరి వాడును, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని చెప్పి ఒక స్లిప్ రాసి ఆ కారు అద్దానికి అంటించి ఆ రివాల్వర్తో తనకు తాను షూట్ చేసుకుని చనిపోయాడు. ఈ కథ చదువుతూ ఉంటే మ్యాగజైన్లో యేసు ప్రభు వారు చెప్పిన ఒక స్టోరీ గుర్తొచ్చింది నాకు బైబిల్లో. యేసు ప్రభు వారు లూకా సువార్త 10వ అధ్యాయంలో మరి బహుశా మనలాంటి వారు ఉంటారు, ఒంటరి వారు అని ఆయనకు ముందుగానే ఆయనకు జ్ఞానం ద్వారా తెలుసుకుని ఇక వాక్యాన్ని రాశారని అనుకుంటూ ఉన్నాను. లూకా సువార్త 10వ అధ్యాయం ఇటువంటి ఉదాహరణ, ఇటువంటి అనుభవమే కలిగింది. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణం వైపు వెళ్తూ ఉంటే అతను వ్యాపారస్తుడు, వర్తకుడు, వ్యాపారం చేసి డబ్బులు గడించేవాడు. అతనిని ఎవరో దొంగలు వచ్చి కొట్టి రోడ్డు మీద పడవేసి అతని దగ్గర దోసుకుని వెళ్ళిపోయారు. శరీరం నుంచి రక్తం కారుతూ ఉంది, ఎంతో బాధపడుతూ ఉన్నాడు. మరి ఎవరైనా సహాయం చేస్తారేమని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. రోడ్డు మీద ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు, ఎవరు కూడా నడుస్తున్నట్టు కనబడతలేదు. చాలాసేపు బాధపడుతూ రక్తం కారిపోతుంది, నొప్పి వస్తుంది, ఒంటరితనము, నిస్సహాయత, మరి ఏమి చేయలేని స్థితిలో ఉన్నప్పుడు యెరూషలేము నుంచి ఆ యొక్క దేవాలయంలో ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చుకుని, యాజకత్వ బాధ్యతలు ముగించుకుని యెరికో పట్టణం వైపు వెళ్తున్నాడు ఒక ప్రీస్ట్. ఏమంటారు తెలుగులో ప్రీస్ట్? సేవకుడు వెళ్తున్నాడు అనమాట. యాజకుడు వెళ్తుంటే ఎవరో వస్తున్నారు, నాకు సహాయం చేస్తారు కదా అని చెప్పి ఎంతో ఆతృత ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క యాజకుడు వచ్చాడు. దూరం నుంచే చూశాడు. చూసి ఇతను నేను ముట్టుకోకూడదు, నేను పరిశుద్ధుడిని, ఇతను అపరిశుద్ధుడు అని చెప్పి దూరం నుంచి చూసి దూరం నుంచే వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి బాధపడుతూ, వేదన పడుతూ, మరి ఎంతో ఇబ్బంది పడుతూ, రక్తం కారిపోతుంది, కట్టు కట్టాలి, సరిపోతానేమో అని భయపడుతూ ఎంతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో కొంచెం సేపటికి ఒక లేవీయుడు రావటం మొదలుపెట్టాడు. ఆ లేవీయుడు కూడా యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఆ లేవీయుడు వచ్చాడు, కొంచెంసేపు ఆగాడు,
చూశాడు, సహాయం చేయాలా వద్దని ఆలోచించుకున్నాడు, సహాయం చేస్తే వచ్చే ఆపద ఏంటో తెలుసుకున్నాడు. ఇక సహాయం చేయటం వల్ల నన్ను కూడా ఎవరైనా కొడతారేమో, మనకెందుకు ఇలా రిస్క్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు తన దారిన. చివరికి మనందరికి తెలిసింది ఈ కథ. చివరికి ఒక సమరయుడు ఆ దారిలో వెళుతూ ఉన్నాడు. ఆ సమరయుడు దూరం నుంచి చూడలేదు, ఆగిపోలేదు, దగ్గరికి. బైబిల్ చెప్తుంది, హీ కేమ్ వేర్ దిస్ మ్యాన్ వాజ్ లయింగ్ డౌన్ ఆన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. ఎక్కడైతే రోడ్డు మీద పడి ఉన్నాడో అక్కడికి ఈ సమరయుడు వచ్చి అతను చూసి అతనేమో జాలిపడి అతని గాయాలు కడిగి కట్లు కట్టి దగ్గరున్న ఒక ఆశ్రయం తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి, డబ్బు సరిపోతే నేను తిరిగి వచ్చినప్పుడు మరలా ఇస్తానని చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, మనలో చాలామందికి ఇటువంటి అనుభవం ఉంటుంది. ఇంటి నిండా చుట్టాలు ఉంటారు, వీధిలో స్నేహితులు ఉంటారు, కానీ మన బాధను పంచుకునేవారు ఎవరు ఉండరు. మన వేదనను పంచుకునేవారు ఎవరు ఉండరు. మన రోగాన్ని పంచుకునేవారు ఎవరు ఉండరు. మన అప్పులను పంచుకునేవారు ఎవరు ఉండరు. నేను నిన్న ఉదయం టెక్కలలో, నిన్న సాయంత్రం ఇక్కడ, ఈరోజు రాజాంలో, ఈరోజు ఇక్కడ ఎన్నో వందల మందికి ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. సుమారుగా రోజుకి 100 పైనే ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. పిల్లలు లేరని, అప్పులని, ఇల్లు కట్టుకోలేకపోతున్నామని, రోగమని, మాట్లాడట్లేదని, వ్యసనాలని, మారు మనసు పొందట్లేదని, ఎన్నో బాధలు లేని మనిషి ఈ లోకంలో లేడు. చుట్టూ భర్త ఉంటాడు, పిల్లలుంటారు, ఆ భార్య ఒంటరితనం ఫీల్ అవుతుంటుంది. ఆ మనసులో బాధ చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. పిల్లలు బిజీ అంటారు, భర్త తాగేసి తిరుగుతూ ఉంటాడు. సేమ్ థింగ్ విత్ ముసలి వాళ్ళు, పట్టించుకునేవారు ఉండరు. చుట్టూ మనుషులే, కానీ ఒంటరితనం, ఎవరూ లేరు నాకు సహాయం చేయడానికి, నాతో మాట్లాడడానికి ఎవరు లేరని చెప్పి బాధపడే సందర్భాలు నేను చాలా చూశాను. దేవుడు కూడా వదిలేశాడేమో అని అనుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. నేనే అనుకున్నాను. కష్టాల్లో, బాధల్లో, వేదనల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు కూడా జాలి లేదు నా మీద అని చెప్పి దేవుడిని ప్రశ్నించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫ్రస్ట్రేషన్, నిస్సహాయత, నిరుత్సాహము, భరించలేని వేదన, ఒంటరితనము, స్నేహితులు ఉండరు. ఇబ్బందులు రానంత వరకు స్నేహితులు ఉంటారు, ఇబ్బందులు రానంత వరకు బంధువులు ఉంటారు. కానీ ఎప్పుడైతే నీ మీద నింద వచ్చిందో, ఎప్పుడైతే నీకు అప్పులు ఉన్నాయో, ఎప్పుడైతే నీ మీద నీకున్న జబ్బు వచ్చిందో, ఎవ్వరు కూడా నీ దగ్గరికి రారు. ఈ లోకంలో మనము ఒంటరి వాళ్ళం, బాధపడుతూ ఉంటాం. సమాజం కూడా మనం వెలివేసేస్తుంది. రాకూడని జబ్బు వస్తే మన ఇంటికి ఎవరు రారు, రాకూడని జబ్బు వస్తే మనల్ని ఎవరు పెట్టుకోరు, రాకూడని జబ్బు వస్తే మన దగ్గరికి ఎవరో ఫోన్ చేయరు, ఏమైనా డబ్బులు అడుగుతావేమో అని చెప్పి. రాకూడని జబ్బు వస్తే సహాయం చేసేవారు ఎవరు కూడా లేదు. అప్పులు, జబ్బులు, వేదనలు, బాధలు ఈ లోకంలో మనల్ని ఒంటరి వాళ్ళని చేసేస్తున్నాయి. ఒకరోజు ఆఫీసులో కూర్చున్నాను నేను. ఉదయమే 9 గంటలకి ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ తీసి తెలిసిన ఆయనే, సెల్ ఫోన్లో పేరు వచ్చింది. వెంటనే హలో హలో అంకుల్ అంటే, అతను ఫాస్ట్గా పనిచేసి రిటైర్ అయిపోయాడు. నాకడ పెద్ద వయసు. అంకుల్ అంకుల్ అంటాను, హలో అంకుల్ అని 4-5 సార్లు అన్నా కూడా నాకేం వినపడలు అట్టించి. కొంచెం సేపటికి ఆయన ఏడుస్తున్నట్టుగా నాకు వినపడింది. ఎందుకు ఏడుస్తున్నాడో నాకు తెలియదు. అంకుల్ ఏమైంది, ఎలా ఉన్నారు, బాగానే ఉందా ఆరోగ్యం, ఆంటీ బాగుందా, ఎందుకు ఏడుస్తున్నారని అడుగుతూనే ఉన్నాను. కొంచెం సేపు ఏడిపే వినపడింది నాకు. ఆ ఏడిసిన తర్వాత ఆ దుఃఖంతోనే, అయ్యా ఆంటీ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. 52 సంవత్సరాలు కలిసి జీవించాం, పరిచర్య చేశాం, ఒకే ఇంట్లో ఉన్నాం, బిడ్డలను కన్నాం, బిడ్డలను పోషించాం, పెంచాం. వాళ్ళు రెక్కలో చెగిరిపోయి వెళ్ళిపోయారు, లోకంలోకి వెళ్ళిపోయారు, ఉద్యోగం చేసుకుంటున్నారు. మమ్మల్ని చూసేవాళ్ళు ఎవరు లేరు. ఆంటీకి నాకు ఆంటీ, ఈ రోజున ఆంటీ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందయ్యా, నేను భరించలేకపోతానని ఒంటరితనాన్ని, ఒక్క నిమిషమే అని ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. చాలాసేపు ఓదార్చాను. అనేక రకాల నాకు తెలిసిన ఓదార్పు మాటలన్నీ కూడా ఓదార్చి, అంకుల్ ధైర్యంగా ఉండండి, మీరు పాస్టర్ గారు అనేక మందికి మీరు చెప్పే ఉంటారు ఈ మాట,
మీరు అదేరి పడకూడదు, నేను వెంటనే కారు వేసుకుని వస్తున్నాను అని చెప్పి నేను పెట్టేసి కారు వేసుకుని ఆ ఊరు పక్కనే 1 గంట ప్రయాణం వెళ్ళాను. వెళ్తూ ఉంటుంటే నా మనస్సు ఆలోచిస్తుంది ఈ పరిస్థితి గురించి. దేవా, ఏంటి పరిస్థితి, ఈ లోకంలో ఏంటి పరిస్థితి, ఈ పరిస్థితి అందరికీ రావాల్సిందేనా అని ఆలోచిస్తుంటే యేసు ప్రభువారు గొప్ప నిరీక్షణతో కూడిన కొన్ని మాటలు పలికారు. ఆ మాటల వైపు నా మనసు వెళ్ళింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చూడండి. ఎవరైనా సరే, మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందునో విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోవుదును. గొప్ప నిరీక్షణతో కూడిన, ధైర్యంతో కూడిన, ఆదరణతో కూడిన వాక్యాలు. నా మనసంతా దీని చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. నేను అంకుల్ ఇంటికి వెళ్ళే వరకు కూడా యేసు ప్రభువారు ఎంత దయామయుడు, మన ఒంటరి వారం కాము అని చెప్పడానికి ఈ వాక్యం. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్. నా వాట్సాప్లో స్టేటస్ అదే ఉంటుంది. మీ హృదయములు కలవరపడనీకుడి. నేను చెప్పేది, నేను చూసే ప్రతి మనిషికి కూడా ఇది చెప్తాను. నా దగ్గరికి ఎంతోమంది ఏదో సహాయం కోసం వస్తూ ఉంటారు. నేను చెప్పేది అంటే, లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. నీ హృదయమును కలవరపడనీకుము, ఎందుకంటే జీసస్ ఇస్ స్టిల్ అలైవ్. దేవుడు ఇంకా జీవించే ఉన్నాడు. అది నా నమ్మకం. దేవుడు ఇంకా జీవించే ఉన్నాడు. ఈస్ అలైవ్, హి లివ్స్ ఫర్ ఎవర్. దేర్ఫోర్ లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. అందుని బట్టి మీ హృదయమును కలవరపడనీకుము. లెట్ నాట్ యువర్ హార్ట్ బి ట్రబుల్డ్. దేవుడు మనుషుల ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు వారి యొక్క మనోభావాలను గౌరవించేవాడిగా, వారి యొక్క జీవితంలో జరిగే ప్రతి దానికి ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు. కొన్నిసార్లు మాటల మనుషుల్ని ప్రోత్సహిస్తాయి. కొంతమంది మాట్లాడితేనండి మనకు ధైర్యం వస్తుంది. కొంతమంది మాట్లాడితే మనకి బతకాలనిపిస్తుంది. అనేక మంది కాదు, అట్లీస్ట్ ఒక 10 మంది అనుకోండి నా జీవితంలో నేను బతికించాను. మాటలు చెప్పే చనిపోదాం అనుకున్న వాళ్ళు, ఎందుకో నాకు తెలియదండి. నేను గొప్పవాడిని కాదు, తత్వవేత్తని కాదు, శాస్త్రవేత్తని కాదు, మీకు తెలిసినంత బైబిల్ నాకు తెలియదు. మీరందరూ పాటలు పాడుతుంటే నేను లోన భోజనం చేస్తుంటే మనసులో బాధపడుతున్నాను. ఎంత చక్కగా పాటలు పాడుతున్నారే దేవా, నేను కూడా పుట్టుకతోనే క్రైస్తవుడు అయి ఉంటే చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళి లేకపోతే క్రైస్తవ స్కూల్కి వెళ్ళి పాటలు పాటలు నేర్చుకునేవాడిని కదా. ఈరోజు నాకు పాటలు పాడడం రావు. పాటలు నాకు నేర్చుకోవడం రాలేదు, నేర్చుకోలేకపోయాను. వాక్యం అయితే తర్వాత నేర్చుకున్నాను, కానీ మరి పాటలు అయితే రావు. ఇవి పాడుతుంటే సంతోషం వేసింది. సో మాటలు ఎందుకో నాకు తెలియదు, కానీ చాలామంది నాకు వస్తూ ఉంటారు. ఎందుకో నాకు తెలియదు. నేను చాలా చక్కగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను. ఇలా కాదు, కుటుంబాలు కలిపిన సందర్భాలు ఉన్నాయి, చనిపోతున్న వాళ్ళు బతికి సందర్భాలు ఉన్నాయి. సో ఒంటరితనం అనేది భయంకరమైన సమస్య ఈ రోజుల్లో. ఏంటి, ఒక్కరు ఉంటే ఒంటరితనం కాదు, 10 మంది మధ్యలో ఉన్నను ఒంటరిగానే ఫీల్ అయ్యే రోజుల్లో మనం ఉన్నాం. నలుగురు ఉన్నారంటే నలుగురికి 4 సెల్ ఫోన్లు ఉంటాయి. ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. ఈ రోజున వారు ఒకరిలో మాట్లాడుకోవడం లేవు, పంచుకోవడాలు లేవు, ప్రోత్సహించుకోవడాలు లేవు, ఓదార్చుకోవడాలు లేవు, మంచి మాటలు చెప్పడాలు లేవు. ఎంత ఫోన్, సెల్ ఫోన్. ద సెల్ ఫోన్ హ్యాస్ రూయిన్డ్ ది హ్యూమన్ వాల్యూస్. మనుషుల యొక్క విలువలను దిగజార్చేసిన సెల్ ఫోన్ ఈ రోజుల్లో. యేసుప్రభు వారి యొక్క మాటలు, మీ హృదయం కలవరపడనీకుడి, ఎంత గొప్ప మాట అండి ఇది. ఎవరు చెప్పగలరా మాట? మన తల్లిదండ్రులు చెప్పగలరా? అన్నదమ్ములు చెప్పగలరా? భర్త భార్యకి, పిల్లలు తల్లులకి, తండ్రులకి, లేకపోతే తల్లిదండ్రుల పిల్లలకి ఎవరు చెప్పగలరు? మీ హృదయములు కలవరపడనీకుడి ప్రభు చెబుతూ ఉన్న గొప్ప చక్కటి మాట. యేసుప్రభు వారి యొక్క మాటలను బట్టి మనకి నిరీక్షణ కలిగింది, ఆదరణ కలిగింది, ధైర్యం కలిగింది. యేసుప్రభు ఒకరోజు లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉంది. ఒకరోజు ప్రయాణమై వెళ్తూ ఉన్నారు.
పడవ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. మన స్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయంలో రాయబడింది. 22 నుంచి చదివినట్లయితే, ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసు. పడవ ప్రయాణం అవుతుంది. ఆ సరస్సులో యేసుప్రభువు నిద్రపోతూ ఉన్నారు. అంతవరకు నెమ్మదిగా ఉన్న వాతావరణం కాస్త చెలరేగిపోయింది. విపరీతమైన గాలి, ఉరుములు, వర్షము, భయంకరమైన అలలు ఆ యొక్క దోణిను, పడవను అటు ఇటు కొడుతూ ఉంటే పడవ మునిగిపోద్దేమో అని చెప్పి మరి భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నారు. యేసుప్రభువు వారు తప్ప ఆ పడవలో ఉన్న శిష్యులందరికీ ఆ సరస్సు కొత్త కాదు, ఆ శిష్యులందరికీ తుఫాను కొత్త కాదు, ఆ శిష్యులందరికీ అలలు కొత్త కాదు. వాళ్ళందరూ కూడా చేపలు పట్టే జాలర్లే, చిన్నప్పటి నుంచి అందులో ప్రయాణం చేసిన వారే. అటువంటి వారు సైతము పడవను ఎట్లో గట్ట తట్టుకోవాలని, ఆపాలని, మునిగిపోకుండా చూడాలని ప్రయత్నం చేసి 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 చివరికి మనం మునిగిపోతున్నాం, సరిపోతూ ఉన్నాం, నశించబోతున్నాం అని చెప్పి వారు ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు వారికి యేసుప్రభువు గుర్తొచ్చారు. ఓ, ఈ పడవలో మనమే మాత్రమే కాదు, యేసుప్రభువు కూడా ఉన్నారు. వెంటనే వెళ్ళి, అయ్యా మునిగిపోతున్నాం ఆయన లేపారు. ఆయన లేపిన తర్వాత ఆయన ఆ యొక్క వాతావరణాన్ని గద్దించి, వాతావరణం కూడా నెమ్మలమయ్యను అని రాయబడి ఉంది వాక్యంలో. నెమ్మలమైన తర్వాత శిష్యులతో అంటున్నాడు, అవిశ్వాసులారా, ఈ ఎంతకాలం నేను మీతో ఉంటాను, విశ్వాసం లేదా మీకు అని. మన జీవితంలో వచ్చిన ప్రతి సమస్యను బట్టి మనం అవిశ్వాసానికి వెళ్తూ ఉంటాం. మనం ఏమనుకుంటామంటే, నాకు సమస్య, నేను మాత్రమే ఈ యొక్క లోకంలో బాధపడుతున్నాను అనుకుంటాం. కానీ మనతో పాటు, మన సమస్యతో పాటు మనతో పాటు ఎవరు ఉన్నారండి? రక్షకుడైన యేసుప్రభువు వారు. ఆ పడవలో శిష్యులు కూడా ముందు అనుకోలేదు, మనమే ఉన్నాం కదా చెప్పేసి వాళ్ళకి తెలిసిన తెలివితేటలన్నీ ఉపయోగించి, వాళ్ళకున్న జ్ఞానానంతటిని, అనుభవానంతటిని ఉపయోగించి పడవను కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు, కానీ చేయలేకపోయారు. మనం కూడా అంతే. మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే పేరుకి ప్రార్థన చేస్తాం. ఫస్ట్ విల్ ప్రే, అది చేస్తాం కంపల్సరీగా. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే అయిపోయినట్టునే వాడికి ఫోన్ చేస్తాం, వీడికి ఫోన్ చేస్తాం, వాళ్ళకి ఫోన్ చేస్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వీళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళతో షేర్ చేసుకుంటాం, సలహాలు అడుగుతుంటాం, అప్పులు అడుగుతుంటాం, లేకపోతే ఇంకేదైనా హెల్ప్ అడుగుతూ ఉంటాం, ఇంకేదైనా ప్రార్థన చేస్తాము. కానీ ప్రార్థన చేస్తాం కదా, దేవుడు సహాయం చేస్తాడని చెప్పి మనం ఆగం. సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. పరిస్థితిని మన చేతులతోనే, మన అనుభవంతోనే, మనకున్న నాలెడ్జ్తోనే, జ్ఞానంతోనే చక్కబెట్టేద్దాం అనుకుంటాం. కానీ మన వల్ల కాదు. చివరికి అప్పుడు కాదు తెలిసి, ప్రభువా పొరపాటు అయిపోయింది, సహాయం చేయి. సేమ్ థింగ్ శిష్యులకి జరిగింది. పడవలో ఉన్న శిష్యులు చివరికి యేసుప్రభువుని తెలుసుకుని ఉన్నారని గ్రహించి ఆయన లేపి ఆయన ద్వారా రక్షించబడ్డారు. మనం కూడా జీవితంలో అనేక మార్లు ఒంటరిగా ఉన్నామనుకుంటాం, బాధపడుతూ ఉంటాం. నా వల్ల కాదు ఇది, నేను చచ్చిపోతాను అనుకుంటాం. నా వల్ల కాదు కుటుంబాన్ని మెయింటైన్ చేయటం, ఎట్లా కట్టు వెళ్ళిపోతాను అనుకుంటాం. వెళ్ళిపోయిన వారు కూడా నాకు తెలుసు, నేను చూశాను నా జీవితంలో. కానీ మనతో పాటు మన సమస్యల్లో మనతో పాటు మన ప్రభువు కూడా ఉన్నాడని చాలామందికి మర్చిపోతాం. యేసు ప్రభువారు మనకు సమాధానం ఇచ్చేవారు. యేసు ప్రభువారు శాంతిని అనుగ్రహించేవారు. యేసు ప్రభువారు మనుషుల యొక్క కోరికలు నెరవేర్చి వారి జీవితంలో తృప్తిని, సంతృప్తిని ఇచ్చే దేవుడు. ఆయన శక్తిమంతుడు. ఆయన ఎన్నడూ కూడా మనల్ని ఎడబాయుడు అని చెప్పి వాక్యము చెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు మన భయాలను తొలగించేవాడు. యేసు ప్రభువారు మన సమస్యలను పరిష్కారము చూపించేవాడు. అందును బట్టే యేసు ప్రభువారు ఇక్కడ ఈ లోకం నుంచి తన యొక్క పరిచర్యను ముగించుకుని చనిపోయి తిరిగి లేచిన తర్వాత కొన్ని రోజులు ఆ ప్రాంతంలో ఉండి చివరికి ఆయన తండ్రి యొద్దకి ఆరోహణం అయిపోతున్నప్పుడు
శిష్యులను ఒంటరిగా వదిలిపెట్టలేదు. శిష్యులను ఒంటరిగా వదిలిపెట్టలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 చదవండి ఎవరన్నా సరే. 16-17 మైక్ తీసుకోండి ఎవరన్నా. మైక్ తీసుకు చదవండి. నేను బైబిల్ నాది ఎగిరిపోతుంది కాదు చదువుదామంటే మీరే చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై. చూడండి, ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపైన ఆత్మను నీకు అనుగ్రహించును. మన భాషలో పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపైన ఆత్మను, ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుడును ఇచ్చాడు. ఈ రోజు మనం ఒంటరి వారమండి. యేసు ప్రభువు ఎక్కడ ఉన్నారు ఈ రోజున? వేర్ ఇస్ జీసస్ క్రైస్ట్? ఎవరైనా సరే మీరు వేరే వాళ్ళతో బస్సులో ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, చదువుకున్న పిల్లల గురించి అడుగుతున్నాను, కాలేజీకి వెళ్ళారు, వేర్ ఇస్ యువర్ గాడ్ అంటే ఏం చెప్తారు మీరు? ఎవరు చెప్పగలరా? యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడా? హృదయంలో ఉన్నాడని ఒక వ్యక్తి చెప్పాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? మన పక్కన ఉన్నాడా? మన పక్కన ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, పక్కన ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ రోజున ఈ క్షణమందు పరలోకంలో ఉన్నాడు. యేసు ప్రభు పరలోకంలో. మనతో ఎవరున్నారు? సత్య స్వరూపి అయినా, దేవుని యొక్క ఆత్మ అయినా, ఆదరణకర్త అయినా పరిశుద్ధాత్మ దేవుడు, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ us టుడే. ఆయన కూడా దేవుడే, ఆయన యేసు ప్రభువే. అర్థమైందా? ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం ఒంటివాడు అయిపోతామేమో, భయపడిపోతామేమో, విశ్వాసంలో తొలగిపోతామేమో, నశించిపోతామేమో, ఆత్మహత్య చేసుకుంటామేమో, దేవుని దగ్గర నుంచి పారిపోతామేమో చెప్పేసి మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెడతలేదు. నా తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఆయన వేరొక ఆత్మను, సత్య స్వరూపుని, ఆదరణకర్తను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ దగ్గరికి పంపించాడు. The Spirit of God, Holy Spirit is with us today. It is leading. He is leading, not it is. He is leading. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం ఒంటరి వారం కాదు కాబట్టి దేవుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చెప్తున్నాడు, మీ హృదయములను చెప్పండి, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఆ తర్వాత లైక్ చదవమ్మా. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును. సరిపోద్దండి. ప్రసంగం అంతా దాని మీదే, అక్కడే ఒక వేలు పెట్టి ఉంచుండాలి. మీ హృదయం కలవరపడనీయద్దు. మీ దేవుడిని విశ్వసిస్తున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ట్రస్టింగ్ గాడ్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ గివ్ అస్ గ్రేట్ హోప్. దేవుని మీద ఆధారపడటం, దేవుని నమ్మటం అనేది మనకి గొప్ప నిరీక్షణని, గొప్ప విశ్వాసాన్ని, గొప్ప ఆదరణని కలుగు చేస్తుంది. దేవుడు నమ్మాలి. మీరు ఏదో పని చేయమని చెప్పలే, మోకాళ్ళ మీద మెట్లెక్కి ఆ కొండ మీదకి రమ్మని చెప్పలేదు. రోమన్ క్యాథలిక్లు చేసేవారు ఆ పని, మోకాళ్ళ మీద నడుచు. దేవుడు అది చెప్పలే. లేకపోతే ఏదో నాగలి మొదలు మీద పెట్టుకుని 1 ఎకరం భూమిని తొనమని చెప్పలే. రోడ్డు మీద నడుచుకుంటూ ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు నడుచుకుంటూ రండి అని చెప్పలే. అవర్ గాడ్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్ గివర్, శిక్షణ ఇచ్చేవాడు కాదండి. మనం చేయాల్సిందంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ సింపుల్ ట్రస్ట్ ఇన్ గాడ్. కేవలము ఒక నమ్మకము, విశ్వాసము దేవుని యందు ఉంటే సరిపోతాం, అంతే, ఇంకేం అవసరం లేదు. నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసమే నీ యొక్క సమస్యల నుండి నిన్ను తప్పిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను ప్రమాదం నుంచి తప్పిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను పోషిస్తుంది. నీ విశ్వాసమే నిన్ను నిత్యరాజ్యానికి, దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ హ్యావ్ ఎ సింపుల్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు చిన్న విశ్వాసము కలిగి ఉండాలి. విరిగి నలిగిన మనసుతో, వేదనలతో, బాధతో, పశ్చాత్తాపడుతున్న మనసుతో దేవుని యందు విశ్వాసము, నమ్మకము ఉంచాలని కోరుతున్నాను. సామెతలు 3వ అధ్యాయము 5-6లో ద వైజ్ మ్యాన్ అంటే కింగ్ సొలొమోన్ రాజు
జ్ఞాని అని సొలొమోను చెప్తూ ఉన్నాడు. సామెతలు 3వ అధ్యాయము 5-6 చెప్తున్నాడండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. యెహోవా సరిపోద్దమ్మా. యెహోవా యందు ఎవరి యందు నమ్మకం ఉంచాలి? యెహోవా యందు. ఎవరి యందు నమ్మకం ఉంచాలి? దేవుని యందు. నిన్ను నన్ను సృష్టించి పోషించి రక్షించి చివరికి పరలోక రాజ్యానికి తీసుకొని పోబోతున్న ఆ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏ మనుషుని యందు కాదు, ఏ సంస్థ యందు కాదు, ఏ శక్తి యందు కాదు, కానీ సృష్టికర్త అయిన దేవుని యందే నీకు నమ్మకము, నాయక నమ్మకము ఉండాలి. రాజు అయిన దావీదు కీర్తనలు 56:4వ వచనంలో చెప్తూ ఉన్నాడు. రాజు అయిన దావీదు కీర్తనలు 56. నీ దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యొక్క వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. చూడండి, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. చూసారా, ఒంటరితనము మనిషిని భయపెడుతుంది. ఒంటరితనము మనిషిని వెంటాడుతుంది. ఈ లోకములో సమస్యలు, వేదనలు, బాధలు, రోగములు, అప్పులు, అశాంతి మనల్ని వెంటాడతాయి, భయపడతాయి. రాజు అయిన దావీదులు కూడా ఇవన్నీ ఉన్నాయి. రాజు అయిన దావీదు అప్పులు ఏమో కానీ మిగతావన్నీ ఉన్నాయి. శత్రు భయం ఎక్కువగా ఉంది. చేసిన పాపం ఎప్పుడు వెంటాడుతూనే ఉంది ఆయన్ని. ఆయన అంటున్నాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను కాబట్టి నేను భయపడను. ఇన్ గాడ్ ఐ ట్రస్ట్, ఐ విల్ నాట్ ఫియర్, ఐ విల్ నాట్ బి అఫ్రైడ్. ప్రియమైన వారలారా, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. గెత్సెమనే తోటలో యేసుప్రభువు వారు పరిచర్య ముగించబడింది. యేసుప్రభువు వారిని అరెస్ట్ చేసే సన్నివేశం ఇంకా దేవుని కృపను బట్టి ఈ ప్రదేశాలను తిరిగాను నేను. 2009లో మరి సార్ తిరిగారు తెలియదు తెలియదు, కానీ ఇవన్నీ నేను నా భార్య ఒకసారి తిరిగాము, నా భార్య 2 సార్లు, తర్వాత తెలియదు మరొకసారి. గెత్సెమనే గార్డెన్ చూశాను నేను. గెత్సెమనే గార్డెన్లో తోటలో ఆ యొక్క యేసుప్రభువు వారిని రోమా సైనికులు అరెస్ట్ చేస్తున్నప్పుడు దేవుడేమో దేవుడు చెప్తున్న వాక్యంలో నా యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. దావీదు అంటున్నాడు, నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను కాబట్టి నాకు భయపడతలేని చెప్తున్నాడు. రాజు అయిన సొలొమోను అంటాడు, జ్ఞాని అయిన సొలొమోను మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యందు నమ్మకం ఉంచండి చెప్తున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని ఆ యొక్క గెత్సెమనే తోటలో అరెస్ట్ చేశారో, విశ్వాసులందరూ ఎక్కడున్నారండి? విశ్వాసులు ఎక్కడున్నారు? ఆయన పక్కనే ఉండి ఆయనతో పాటు జైలుకి వెళ్ళారా? పారిపోయారా? పారిపోయారు. వారు ఎవరి మీద నమ్మకము ఉంచలేకపోయారు. దే కుడ్ నాట్ ట్రస్ట్ ఎనీవన్ దట్ కమ్ అక్రాస్ దేర్ లైఫ్. ఎవరు నమ్మలేకపోయారు. పాపం పేతురు అయితే 3 సార్లు బొంకేశాడు కూడా భయపడి. ఎవరిని నమ్మలేకపోయారు. దేవుడు అంటున్నాడు, సమస్యలా నన్ను నమ్ముకో, వేదనలా నన్ను నమ్ముకో, రోగం వచ్చిందా నన్ను నమ్ముకో, అప్పులా యు ట్రస్ట్ ఇన్ మీ, ఐ విల్ రిమూవ్ ఆల్ ద బర్డెన్స్ అండ్ హర్డెన్స్. దేవుని యందు విశ్వాసము ఉంచాలి. ట్రస్ట్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రయల్స్. కష్టాలు వచ్చినప్పుడే దేవుని ఎక్కువగా నమ్మాలి. బాధలు వచ్చినప్పుడే, అపజయాలు వచ్చినప్పుడే, నిందలు వచ్చినప్పుడే ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలి. కష్ట సమయాల్లో దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోండి. తప్పులు చేసినప్పుడు, పశ్చాత్తాపడుతూ ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడండి. అపజయం పొందినప్పుడు, సంతోషంలో, ఆనందంలో దేవుని మీద ఆధారపడండి. ప్రతి సమయంలో, ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్స్ ఆఫ్ యువర్ లైఫ్, మీ జీవితంలో ప్రతి సందర్భంలో దేవుని మీద ఆధారపడండి. మంచైన, చెడైన, జయమైన, అపజయమైన, సంతోషమైన, దుఃఖమైన దేవుని మీద ఆధారపడటం అనేది మన గొప్ప నిరీక్షణను ఇస్తుంది. ప్రియమైన వారలారా, అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు ఏమంటే
దేవుని యందు మైక్ తీసుకోవాలి ఎవరైనా సరే. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. ఉంచున్నారు. నా యందును విశ్వాసం ఉంచుడి. నా యందును విశ్వాసం ఉంచుడి. తర్వాత చెప్తున్నాడమ్మా. తర్వాత నా తండ్రి ఇంట నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అనేక నివాసములు కలవు. సరిపోద్దండి, సరిపోద్ది. లైన్ ఒక లైన్ సరిపోద్ది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ది హెవెన్ ఈజ్ రెడీ టు రిసీవ్ ఆల్ ఆఫ్ అస్. మనందరిని కూడా చేర్చుకోవడానికి పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది. యేసు ప్రభువారు మన కొరకు అనేక నివాసములు, స్థలములు, గృహములు, మ్యాన్షన్స్ అని రాయబడింది ఇంగ్లీష్లో, భవంతులు సిద్ధం చేస్తూ ఉన్నాడు ఆయన. ద హెవెన్ ఇస్ రెడీ టు రిసీవ్ ఆల్ ఆఫ్ అస్. పరలోక రాజ్యంకి నా దేవునికి విశ్వాసులు, భక్తులు, బిడ్డలు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రక్రియ. చాలా మంది ఆదివారం క్రైస్తవులు సరిపోగానే మేనంగా సరిపోయాడు, సరిపోయింది, వెళ్ళిపోయింది, దేవుని దగ్గర కనబడుతుంది చెప్తుంటారు చాలా మంది. వెళ్ళరు అలాగే వెళ్ళరు. ఒక్కసారి యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడే ఎవరైనా వెళ్ళేది పైకి. అంతవరకు మనం ఇక్కడే ఉంటాం. అర్థమైందండి? కాబట్టి ద హెవెన్ ఈజ్ రెడీ టు రిసీవ్ ఆల్ ఆఫ్ అస్. పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది. మనందరికి ఇల్లునే. ఇక్కడ ఈ లోకంలో నీకు ఇల్లు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు యేసును నమ్ముకున్నట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే, నీతివంతమైన జీవితం జీవించినట్లయితే పరలోక రాజ్యంలో నీ కొరకు ఒక నివాస యోగ్యము సిద్ధంగా ఉంది. యేసుక్రీస్తు వారు మరియు దేవదూతలు మనల్ని తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పెద్ద ఆయన అనొచ్చు, ఆయన చాలామంది చెప్పారండి యేసు ప్రభు వస్తున్నారని. చాలా కాలం నుంచి వింటున్నాను, నేను రావట్లేదు. నేను 5 సంవత్సరాల వయసప్పటి నుంచి వింటున్నాను ఈ మాట. ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా రాలేదు యేసు ప్రభు వారు అని అనుకోవచ్చు. అనుకుంటే అవిశ్వాసం వచ్చేస్తుంది, అపనమ్మకం వస్తుంది. యేసు ప్రభు వారు రావటం లేదా? ఆయన ఏమైనా ప్రణాళిక మార్చుకున్నాడా? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఏ కారణం చేత ఆలస్యం అవుతుంది అని మనం అనేక రకాలైన ఆలోచనలు రావచ్చు. మన ఆలోచనల కోసమే దేవుడు ఒక వాక్యాన్ని రాసి ఉంచాడు. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయుడు చేయవాడు కాదు గాని ఎవడును. చూడండి, ప్రభువు తన వాగ్దానాన్ని మర్చిపోయి ఆలస్యం చేసేవాడు కాదు. కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు డిలే అవుతుంది? ఎందుకు యేసు ప్రభువు రావట్లేదు అంటే మన గురించి ఈ వాక్యం చదవనప్పుడు ఎవడను అనగా ఈ యొక్క శ్రీకాకుళం SDA చర్చ్ ఆవరణలో ఉన్న మనలో ఎవడను నశింపకవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము గలవాడాయను. మీకు అర్థమైందా ఎందుకు ప్రభు రావట్లేదు? ఏమయ్యా ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా సరే, చాలా మందో కొంతమందో, మొత్తానికి పూర్తిగా మారు మనసు పొందలేదు, పూర్తిగా పాప క్షమాపణ పొందలేదు, పూర్తిగా ఆయనని మీరు అంగీకరించలేదు, మీ జీవితాన్ని స్థిరపరచుకోలేదు, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోలేదు. కాబట్టి మీరు నశించిపోకూడదని, మీరు జారిపోకూడదని, మీరు మిస్ అయిపోకూడదని, మీరు ఏ రోజుకైనా మారుతారేమో అని దీర్ఘశాంతం కలిగి దేవుడు వెయిట్ చేస్తున్నాడు, వేచి ఉన్నాడు. He doesn't want anyone to perish, but everyone to come to repentance. ప్రతి ఒక్కరు పశ్చాత్తాపం పొంది ఆయన యొక్క నిత్య జీవితాన్ని పొందుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అందును బట్టి మీ హృదయములను కలవరపడనియొద్దు. ఓకే, ఆయన యందు నమ్మకం ఉంచండి. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైన లోకం కాదు. ఈ లోకము శాశ్వతం కాదు. మన శాశ్వత నివాసము తండ్రి దగ్గర ఉంది. ఈ లోకంలో మనము కొంతకాలం ఉండి నశించిపోయేవారమే. వీఆర్ జర్నీయింగ్ టు అవర్ ఫాదర్స్ హోమ్, అంటే తండ్రి ఇంటికి ప్రయాణం అవుతూ ఈ లోకంలో కొంతకాలం గడుపుతున్నాం అంతే. దిస్ ఇస్ నాట్ అవర్ హోమ్.
ఇది మన ఇల్లు కాదు, మన శాశ్వత గృహం కాదు, శాశ్వత లోకం కాదు, అది శాశ్వతము, అది శాశ్వత లోకము. అక్కడికి వెళుతూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. అందును బట్టి యోహాను సువార్త 14 చెప్పినట్టుగా మీ హృదయములు చదవమది మీ హృదయమును మీ కలవరపడనీయకుడి. హృదయములు కలవరపడనీయొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఏంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. మీకు స్థలము సిద్ధపరిచి వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి. చూడండి ఆ మాట చెప్పు. మరలా వచ్చి మళ్ళీ చెప్పు. మరలా వచ్చి ఎక్కడ వచ్చి? ఐ విల్ కమ్ బ్యాక్. గాడ్ ఈస్ ప్రామిసింగ్ టు ఆల్ ఆఫ్ us దట్ హి విల్ కమ్ బ్యాక్ టు us. మన దగ్గరికి దేవుడు రాబోతున్నాడు. అదే మన గొప్ప నిరీక్షణ. గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. దేవుడు త్వరలో రాబోతున్నాడు. ద లార్డ్ హిమ్సెల్ఫ్ విల్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి దేవుడు మన దగ్గరికి రాబోతున్నాడు, మనం తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు ప్రియమైన వాళ్ళారా. అదే మన గొప్ప నిరీక్షణ. అందుని బట్టే మీ హృదయాలు దేనికి కలవరపడనియద్దు. ఇది అశాశ్వతం. దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ హోమ్. ద ప్రాబ్లమ్స్, మీకు వచ్చే సమస్యలు, వేదనలు, బాధలు, రోగాలు, అప్పులు, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు. దేవుడు త్వరలో రాబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. దయచేసి ఈ వాక్యం చదవండి ఎవరైనా సరే. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనమంతరం కూడా వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనపోదుము. చూసారా గొప్ప నిరీక్షణ. అప్పులా ఇటువంటి వారి లెట్ నాట్ యువర్ హార్ట్ బీట్ ట్రబుల్. అప్పుడు వస్తే పోతాయి. కొంచెం జాగ్రత్తగా జీవించు, విశ్వాసం ఉంచు, తగ్గింపు స్వభావం కలిగి ఉండు. అప్పుడే పోతాయి. చాడీలు చెప్పొద్దు, అవిశ్వాసంతో ఉండొద్దు, అసూయ వద్దు, ద్వేషం వద్దు. నీకు వీరుంటే సహాయం చేయి, ఒకరికి ధైర్యంగా పక్కన నిలబడు, సపోర్ట్ చేయి. ఈ లోకము అశాశ్వతము, శాశ్వతమైన లోకం ఒకటి ఉంది. యేసు ప్రభువు ప్రస్తుతం సిద్ధపరుస్తూ ఉన్నాడు అక్కడ. ఆయన అది అయిపోగానే మన దగ్గరికి వస్తాడు. మనం ఆయన ఎదుర్కొంటాం మధ్యాకాశంలో. మొట్టమొదట చనిపోయిన వారు, తర్వాత బతుకున్న వారు మనం కూడా అందరం ఆయన ఎదుర్కొని ఆ లోకానికి వెళుతూ ఉన్నాం ప్రభు. ప్రియమైన వాళ్ళరా, ఆ లోకం ఎలా ఉంటుందంటే ఇంకా చదువుకున్న వాక్యము, ఏ కన్ను చూడలేదు, ఏ చెవి వినలేదు. దేవుడు మన కోసము ఆశ్చర్యమైన విషయాలు మరి సిద్ధపరుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ఆయన మా రాకడ ఆలస్యం అయిపోతుంటే మనం బాధపడిపోతూ ఉంటాం. దేవుడు ఒకళ్ళు మర్చిపోయాడేమో, రాడేమో, ఎంతకాలం ఈ బాధలు ఉండలేకపోతే. నేను కూడా చాలాసార్లు ప్రార్థన చేశాను, అయ్యా త్వరగా వచ్చేసి ఈ లోకంలో బాధలు పడలేకపోతున్నాను. నేను చాలాసార్లు దాదాపుగా రోజు ప్రార్థన చేస్తూనే ఉంటాను, అయ్యా సరిపోద్ది, ఈ ఎండ గురించి, మరి ఈ చెమట గురించి అయ్యా చేయలేకపోతున్నాం, జీవించలేకపోతున్నాం, నరకం అనిపిస్తున్నాం, ఏంటి ఎండ, ఈ ఉక్కపోతే ఏంటి, త్వరగా వచ్చేస్తే బాధలు పోతాయని. అది కొన్నిసార్లు ఆలస్యం అవుతుంటే అవిశ్వాసాలకు వెళ్ళిపోతారేమో. వెళ్ళవద్దు. వేరొక నిరీక్షణ ఈ లోకంలో వద్దు. దేని మీద కూడా ఆశ వద్దు. కేవలం దేవుని మీదే నిరీక్షణ, దేవుని మీదే ఆశ కలిగి ఉండండి. ఈ ఆశ్చర్యకరమైన ఆశ, నిరీక్షణ మనల్ని ఉత్తేజపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, దేవునికి రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉంచుతుంది. పౌలు గారు చెప్పినట్టుగా 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం చదువుకున్న ఇందును గూర్చి దేవుడు తన
ప్రేమించే వారి కొరకు దేవుడు తన ప్రేమించేవారంటే మనమేనండి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడుతున్నారో, ఎవరైతే ఆయనకు ప్రార్థనలు చేస్తున్నారో, ఎవరైతే ఆయనకి శక్తిని ఉపయోగించుకుంటున్నారో, ఎవరైతే ఆయనని రక్షకుడిగా అంగీకరించారో అటువంటి వారే ఆయనను ప్రేమించేవారు. వారికి చెప్తున్నాడు ఈ మాట. అంటే మనకే చదవమ్మా. ఏవి సిద్ధపరచెనో నీ కంటికి కనబడలేదు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. అక్కడ ఆ లోకంలో, ఆ యొక్క ఇంట్లో, ఆ యొక్క పరలోకములో మరణము లేదు, రోగము లేదు, బాధలు ఉండవు, నొప్పులు ఉండవు, అప్పులు ఉండవు, సమస్యలు ఉండవు, అసూయ ద్వేషము ఉండదు, సమాధానము, శాంతి, సంతోషము, సహవాసం మాత్రమే ఉంటాయి. ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ us. విసిగి వేసారిపోయిన జనాంగమా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకములో అనేక రకమైన బాధలతో, వ్యాధులతో విసిగి వేసారిపోయి ఉన్నవారులారా, మరణము లేదు, రోగము లేదు, ద్వేషము లేదు, అసూయ లేదు, అప్పులు లేవు, నొప్పులు లేవు, రోగాలు లేవు, సమాధానము, శాంతి మాత్రమే దేవుని సన్నిధిలో ఉన్నవి. నెమ్మది ఉంది, సంతృప్తి ఉంది. నేను కానీ అయితే ఇక్కడ ఉన్న ఎవరైనా కానీ ఈ అవకాశం వదులుకుందామా? దేవుడిచ్చిన ఆహ్వానాన్ని వదులుకుందామా? నువ్వు వస్తేరా, లేకపోతే రాలేదు, నాకు 3 అంతస్తులు మేడ ఉంది, ఒక గదిలో నేను ఉంటున్నాను, 2 పోర్షన్లు అతికించుకున్నాను, నాకు 40,000 వస్తాయి నెలకి, నాకు సరిపోతుందిలే అనుకుంటారా? దేని మీద నీ ఆశ, దేని మీద నీ నిరీక్షణ ఈ లోకంలో, దేని మీద నీ నమ్మకము, దేని మీద నీ విశ్వాసం ఈ లోకంలో? అంతకన్నా గొప్ప నిరీక్షణ దేని మీద ఉండొచ్చా? మరణం లేదు, చనిపోమండి, ఇప్పటికి రోగం లేదు, అసూయ ద్వేషాలు లేవు, కేవలం ప్రేమ, ఒంటరితనం అసలు లేనే లేదు. ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం మనం. ఇప్పుడు కూడా సంతోషమే, సమాధానమే. నువ్వు త్వరగా రావోయ్ యేసయ్య అనే పాట పాడారు ఇప్పుడే మన పైరు వారు. ఈ బాధలు భరించలేకనే గాడ్ యు షుడ్ కమ్ ఫాస్ట్, త్వరగా వస్తాడు. ఏది దేవుడిని ఆపుతుంది? ఏది ఆపుతుంది దేవుడు రాకుండా? మనమే. ఏ రకంగా? సిద్ధపడకుండా, విశ్వాసం లేకుండా, ఇష్టానుసారం జీవితం, త్రాగుబోతులు, తిరుగుబోతులు, ఇంక ఇష్టం దేవుడు లెక్కలేదు. దేవుడు నా తల మీద ఎన్ని ఎంటుకలు ఉంటాయో అన్నిసార్లు శనివారం అని మర్చిపోయి చర్చ అయిపోతుంది, 1 గంటకి భోంచేసి మర్చిపోయి ఏదో పని ఉంటుంది, టౌన్కి వెళ్ళిపోతాను. ఎలా వెళ్తాను అలాగే వస్తాను వెనక్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత అపజయం వచ్చిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది, ఈరోజు శనివారం సబ్బాత్ కదా, నేను చేయకూడదే. ఏ పని కలిసి రాదు, నాకు జరగదు ఆ పని అసలు శనివారం నాకు. అయినా సరే మర్చిపోయి వెళ్తుంటాను, చేతులు కాల్చుకుని వెనక్కి వస్తూ ఉంటాను. ఈ లోకం మీద మనకు దేని మీద నిరీక్షణ వద్దు పెరిగిన వారా. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన యందు మీరు నిరీక్షణ ఉంచండి, ఆయన యందు మీరు నమ్మిక ఉంచండి. ఎందుకంటే వేదనలతో బాధపడుతున్నారు, రోగములతో బాధపడుతున్నారు, అప్పులు, బిడ్డలు లేరు, బిడ్డలుంటే బిడ్డలు మాట వినరు, ఉద్యోగాలు లేవు, చదువుంటే చదువు లేదు, ఆస్తులు లేవు. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, ప్రియమైన రాత్రికాల సమయంలో ఆయన యందు విశ్వాసం ఉంచండి. వచ్చినట్లయితే నీ హృదయములను కలవరపడనీకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసులు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండికు మిమ్మల్ని తీసుకుని పోవదును. ఈ యొక్క వాక్యము శ్రీకాకుళం సంఘంలోని ఈ యొక్క సంఘ ప్రాంగణంలోకి వచ్చిన అనేక విశ్వాసుల యొక్క జీవితంలో ఇది నెరవేర్చబడాలని కోరుతూ, మీ హృదయానికి ఎప్పుడు కూడా కలవరము లేకపోతే బాధ రానీకండి. ఎందుకంటే మన దేవుడు సజీవమైన వాడు, జీవం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు, మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. అక్కడ ఎటువంటి బాధలు, ఇబ్బందులు లేవు. కాబట్టి అటువంటి చిత్తపాటును మీరు కలిగి ఆయనకు రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని కోరుతూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ఇక వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.